గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి ఎంతో దోహదపడతాయని హైదరాబాద్లోని బీహెచ్ఈఎల్ కంపెనీలో అడిషనల్ అధికారినిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన జాస్టి వినోదలక్ష్మి అన్నారు. మండల కేంద్రం అమృతలూరులో కాళీకృష్ణ ఆలయంలో మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్రావు ఆర్థిక సహకారంతో 3 నెలల పాటు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఆర్మీ హవల్దార్ చదరవాడ శివకృష్ణ మాట్లాడారు. ఈ కుట్టు శిక్షణపై మహిళలు ప్రతి ఒక్కరూ మనసు పెట్టి శ్రద్ధతో నేర్చుకోవడం ద్వారా కుటుంబ ఖర్చును సంపాదించుకోవచ్చని తెలిపారు. విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దాతలు ఏర్పాటు చేసే సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని మీ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు బడుగు ఉమా, చీపినాపి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి మన గ్రామంలో ఏర్పాటు చేశాం. మరి దీనికి మరి మీరు కూడా శ్రద్ధగా తీసుకుని భవిష్యత్తులో మరి బాగా వృద్ధిలో రావాలని, తదుపరి దీన్ని బట్టి ఇంకేదన్నా ఎవరన్నా దాతలు ఇస్తే మరి మేమన్నా మీకు కూడా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరి ఎంబ్రాయిడరీ లాంటిది కూడా నేర్పాలంటే మీరు ఉత్సాహంగా పాల్గొనాలి. మరి దీనికి పూర్తిగా సహకరించిన గడ్డిపాటి ప్రభాకర్ గారికి, మరి అట్లాగే మా మిత్ర బృందానికి, మరి ఈరోజు ముఖ్యంగా మనకు అతిథులు ఉప్పల సాంబశివరావు గారిని వచ్చారు. వారు ఆ గ్రామంలో అన్ని పంచాయతీ లైట్లు మరి సోలార్తోని ఆయన కూడా ఆ గ్రామంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మరి అట్లాగే వీరు వినోద్ గారు, జాస్తి వినోద్ గారు అని కూచిపూడి, వారు కూడా మహిళ అయినా కూడా శ్మశాన వాటికి మొత్తం మరి నిర్మాణంలో పూర్తి బాధ్యత వహించేశారు. వారు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. మరి వారిని మనం ఈ రోజున అతిథులుగా పిలుచుకున్నాం. మరి ఇంకా యువకుడు భవిష్యత్తులో అనేకం చేయాలని తోచిన విధంగా మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కూడా మరి దీన్ని పిలవడం జరిగింది. కాబట్టి మేమేదో చేసామని కాదు, మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితానికి కొంత వేడి బహుమతులే ఉంటాయి. సో ఈ క్లాస్కి 90 రోజులు నిర్విఘ్నంగా వచ్చే వాళ్ళకి ఒక మంచి బహుమతి ఉంటుంది. ఓకే, సో అది నా తరపు నుంచి అండి. మహిళ సాధికారత కావాలి, దళితులు సాధికారత అంటారు. వీటన్నిటికి ముందు ఏంటంటే సాధికారత, మనం మానసికంగా సాధికారత సాధించాలి. మానసికంగా అంటే నేను మానసికంగా బలంగా ఉండాలి, తర్వాత భౌతికంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంతో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెండు ఉంటే మానసిక సంకల్పము, ఆర్థిక ఇచ్చినప్పుడు ఇవ్వడం జరుగుడు, దాన్ని ఇంటి దగ్గర మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ముందు బయట వరకు రాకపోయినా మీ ఇంట్లో కూడా బయటకిచ్చి మీరు డబ్బులు పే చేసి కుట్టుకునే అవసరం లేకుండా మీరు మనసుతో కనుక దీన్ని నేర్చుకున్నట్టయితే మీ ఇంట్లో మీకే అది బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీరు బయట వర్కులు కూడా తీసుకొని దాంతో మీరు మీ స్వశక్తితో ఆ రూపాయి ఏదైతే వస్తుందో అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అది కాక మీరు నేర్చుకున్న తర్వాత బయట వర్కులు ఏ చేస్తారో ఆ